ఆషేరు దగ్గర ఉంది శ్రేష్టమైన ఆహారం. నెక్స్ట్ ఆషేరు దగ్గర ఆత్మ నడిపింపు ఉంది. నెక్స్ట్ ఆషేరు దేవుని కొరకైన పోరాటాలు చేయగలిగిన కృప కలిగిన వాడా. ఇన్ని కలిగిన ఆషేరును దైవజనుడైన మోషే అన్నాడు తెలుసా? 24వ వచనం, 33వ అధ్యాయం 24వ వచనం. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడను. తన సహోదరుల కంటే కటాక్షమునందును. దేవునికి స్తోత్రం చెప్పండి. 12 మంది కంటే ఎక్కువ ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? మాట్లాడరే. ఆషేరుకి 12 మందిలో ఎవరికి లేని కటాక్షం ఎవరికి ఉంది? మాట్లాడండి. కటాక్షం ఎవరికి ఉందండి? ఆషేరుకి ఉంది. 12 మందిలో అన్నదమ్ములందరిలో ఎవరికి లేనంత ఎక్కువగా ఎంత ఎక్కువగా ఆశ్రదించబడ్డాడు చెప్పనా? యోసేపు కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని కటాక్షం పొందాడు. ఎంత కటాక్షం? పొదలో ఉన్నవాని కటాక్షమేమో యోసేపుకు వచ్చింది, అంతకంటే ఎక్కువ కటాక్షమేమో ఎవరికి వచ్చింది? అసలు ఎక్కువ అనే మాట చూడండి, అక్కడ ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడంట, ఎక్కువగా దేవుని కటాక్షము నొందాడట. నేను అంటాను, ఆషేరుకు మిక్కిలి ఆశీర్వాదం, ఆషేరుకు అత్యధికమైన కృప అనుగ్రహించబడింది. ముగింపులో ఒక మాట చెప్తున్నాను పిల్లలారా, ఎవరు ఆషేరు వంటి వారు అవుతారో, ఎవని దగ్గరైతే ఆధ్యాత్మిక జీవితము ఎదుగుదలకు కావలసిన శ్రేష్టమైన వాక్యాహారముతో నింపబడతారో, ఎవరైతే ఆషేరు వలె దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఎవరైతే ఆషేరు వలె దేవుని కొరకైన పోరాటాలు చేయటానికి ప్రాణాలను సైతము పెట్టగలిగిన కృప పొందుకొని ఉంటారో, అట్టి వారిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. అట్టి వారిని దేవుడు ఎక్కువగా కటాక్షిస్తాడు. 50 రోజులకు వచ్చిన వాళ్ళందరినీ ఒకే రకంగా ఆశీర్వదించాడు అంటాడు దేవుడు. చెప్పండి సీను, ఏంటి బాగున్నావా? ఓకే. ఏం పేతురు, ఎవరిని ఎక్కువ ఆశీర్వదించాడు దేవుడు? నిన్ను అవను ఒకలాగా ఆశీర్వదించాడా అని? 30 రోజులు ఏ అవరాలు చేసావు ప్రార్థనలు? అక్కడ నిన్నును ఆ అమ్మాయిని ఒకేలాగా ఆశీర్వదించాడంట దేవుడు. ప్రార్థన చేయటానికి మనసు రాని నిన్ను ఆమెను కూడా ఒకేలా ఆశీర్వదించాడంట దేవుడు. ఒకటి గుర్తుంచుకోండి, 50 రోజుల్లో కూడా దేవుడు అందరినీ ఒకేలాగా ఆశీర్వదించలేదు. ఎవరినో దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. ఇంటికాడ పడుకుని ఉన్నాను, 50 రోజులు ప్రయాసపడి పగలు రాత్రి ఖర్చు అయిపోయి వ్యయమైపోయి అక్కడికి వచ్చి ఛార్జీలు పెట్టుకొని అక్కడికి వచ్చి అక్కడుండి కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి శరీర కార్యాలు వద్దనుకొని ప్రతిష్ఠ దినాలుగా ఎంచుకొని మళ్ళీ రాత్రి 1 గంట 2 గంటల దాకా పరిశీలన చేసి మళ్ళీ పొద్దున్నే వచ్చి పిల్లల్ని బడికి పంపించుకొని కాలేజీలు పంపించుకొని చేసిన వాళ్ళని అట్టగా ఆశీర్వదించాడు దేవుడు. ఒకటి గుర్తుంచుకోండి, యోసేపు పరిశుద్ధుడే. పరిశుద్ధతలో యోసేపును మించిన వాడు లేడు. పరిశుద్ధతలో యోసేపును మించిన వాడు లేడు. కానీ ఆశీర్వాదంలో యోసేపు కంటే ఎక్కువ ఆశీర్వాదం అందుకున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? అతని పోరాటాలు, అతని దేవుని కొరకు రక్తం కార్చేంత పోరాటం, అతనిలో సంసిద్ధత, దేవుని కొరకైన ఆవేశం.
దేవుని వలన ఎక్కువ కటాక్షం పొందుకున్నారు. నేను కూడా గమనించాను, అందరినీ దేవుడు ఆశ్రదించాడు. నేను కూడా ఎన్నడూ లేనంత విధంగా నేను వర్తమానం చెప్తున్నప్పుడు మనపూర్వకంగా దేవుని పిల్లలను ఆశ్రదించాను. ఇది వాస్తవం. నా 25 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్ని సంవత్సరాల 50 దినాల కూడికలు జరిగినా ఆఖరి రోజున ఘాటుగా ఆశీర్వదిస్తూ వచ్చాను. ఘాటుగా అంటే ఏంటి? ఒకవైపు ఘాటుగా గద్దిస్తూనే మరొక వైపు ఆశీర్వదిస్తూ వచ్చా. కానీ నిన్నటి దినం మాత్రం 50వ రోజు ముగింపు రోజు మాత్రం దేవుని కృప హృదయాంతరంగాల నుండి వచ్చిన మాటలు అవి. యథార్థం చెప్తున్నా, దేవుని కృపాసన దగ్గర నుండి చెప్తున్నా. ప్రాణాత్మ శరీరాలలో ఉండి పుట్టుకొచ్చినాయి ఆ దీవెనలు. నేను నమ్మాను, సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, కన్ఫర్మ్ అది. కానీ అందరూ ఒకేలా ఆశీర్వదించబడలేదు. ఇది అర్థం చేసుకోండి. అందరూ ఒకేలా ఆశీర్వదించబడలేదు. ఒకవేళ అందరినీ ఒకేలాగా ఆశీర్వదిస్తే ఆ దేవుడు అన్యాయస్తుడైపోతాడు. అవునా కదా? ఆ దేవుడు అన్యాయస్తుడైపోతాడు. వాని నీతిని బట్టి, వాని క్రియలను బట్టి, వాని ప్రతిష్ట జీవితాన్ని బట్టి, దేవుడితో వారు చేసుకున్న నిబంధన బట్టి, వారు కట్టిన బలిపీఠాలను బట్టి, వారిలో ఉన్న దైవిక రోషాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆశీర్వదించాడు. స్తోత్రం. ఆశీర్వదించిన మాట వాస్తవమే, దాన్ని గ్రహించాను. నా చేతులెత్తి ఆశీర్వదిస్తున్నప్పుడు అందులో దేవుని హస్తం మిళితమై ఉండటం నేను చూశాను. 3:30 గంటలు ఆగని దీవెనలు. 3:30 గంటల వర్తమానం చెప్తే 3:30 గంటలు కూడా దీవెనకరమైన మాటే. ప్రతి మాట ఆశీర్వాదకరమైన మాటే. అంటే ఆ పిల్లలు ఎంత ఆశీర్వదించబడ్డారు. కానీ అందరినీ ఒకేలా ఆశీర్వదించలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఆశీర్వదించాడు దేవుడు. ఒకరిని ఎక్కువగా ఆశీర్వదించాడు. అందులో వాడెవడు? ఆశీర్వాదం. అందరికీ ఒకే కొలత కొలితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడండి. కొలవడు. నీ ప్రతిష్టత, నీ సమర్పణ, నీ రోషం, దేవునితో చేసుకున్న నిబంధన, ఆ 50 దినాల్లో నువ్వు దేవునితో గడిపిన అనుభవాలు, నీ ప్రతిష్ఠిత జీవితం, ప్రతి దాన్ని ఆయన లెక్కలోకి తీసుకొని వస్తాడు. ఆ టైం నువ్వు ఎలా ఉపయోగించావు, నీ మనస్సు ఎలా పనిచేసింది, ప్రతిదీ ఆయన చూస్తాడు. ప్రతి చిన్న విషయాన్ని ఆయన లెక్కలో తీసుకుంటాడు. దాన్ని బట్టి వారిని ఆశీర్వదించిన దేవుడు నా దేవుడు. కానీ ఆశ్చర్య ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు, ఎక్కువగా కటాక్షం పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అతను గూర్చి దాసిబడిన దీవెనలో మరొక దీవెన ఏంటంటే ఆశ్చర్య బ్రతుకు దినములన్నిటిలో విశ్రాంతి కలిగిందట. ఆ మాట కూడా చదవండి, ముగిస్తున్నాను. నీవు బ్రతుకు దినములలో నేనే, నువ్వు కాదులే, కాదు చెప్పు. నీకు విశ్రాంతి కలుగును. నేను అంటాను, నువ్వు ఆమె అనుకో. నీవు బ్రతుకు దినములలో ఇక నీకు విశ్రాంతి కలుగుతుంది. నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగుతుంది. నీ తల్లి కన్న బిడ్డల కంటే, నీ వంశంలో ఉన్నవారి కంటే, నీ కుటుంబంలో ఉన్నవారి కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెళ్ళ కంటే, నీ తోడికోళ్ళ కంటే, నీ అత్తమావుల కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ రక్త సంబంధికుల కంటే నిన్ను దేవుడు ఎక్కువగా ఆశీర్వదించబోతున్నాడు. నీవెక్కువ కటాక్షం పొందబోతున్నావు. ఆ కృప దేవుడు నీకు ఇచ్చాడు అంతే. నువ్వు బ్రతుకు దినములన్నింటిలో నీకు విశ్రాంతి కలగబోతుంది. 50 దినముల ముగింపు తర్వాత నువ్వు ఒక ఆశ్చర్యమైతే ఇక నువ్వు నెమ్మదిగా బ్రతకబోతున్నావు. కలవరాలు ఉండవండి, టెన్షన్లు ఉండవు. విశ్రాంతి అంటే అర్థం ఏంటండి? కూల్గా బ్రతికేస్తారు. వచ్చిన దానికి ఎందుకు టెంప్ట్ అయిపోతున్నారు? ప్రతిష్ఠిత దానికి ఎందుకు కలవరపడిపోతున్నారు? ఎందుకు ఆయాసపోతుంది? ఎందుకు గుండె దడ వస్తుంది? ఎందుకు తొందర పడుతున్నారు? కూల్గా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి. ప్రతి పెద్ద విషయాన్ని కూడా అల్పమైన దానిగా తీసుకోవాలి.
లోకంలో ఎదురయ్యే ప్రతి చిన్న విషయం కూడా పెద్ద విషయం కాదులే అన్నట్టు తీసుకోవాలి. ఎవరు తీసుకోగలుగుతారు అలా? ఆశ్చర్యం వంటి వాళ్ళు తీసుకోగలుగుతారు. వారు నెమ్మదిగా బతుకుతారండి. కలవతే కలవరపడిపోయి, మాట వస్తే దేవుని విషయమైన చింత ఉండాలి, భయం ఉండాలి, అది వాస్తవమే. కానీ ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా, పెనుగాలులు గుండా మనం వెళ్తున్నా, నడి సముద్రంలో వెళుతున్నా, ఎగిసిపడే అలల మధ్య మనం నడుస్తున్నా, మనతో దేవుడు ఉన్నాడన్న ఒక నిశ్చంత, ఒక ధైర్యం అనువనమున గుండె లోతుల్లో ఉండాలి. అప్పుడు మనం విశ్రాంతిగా బ్రతుకుతాం, నెమ్మదిగా బ్రతుకుతాం. మీకు తెలుసా నా లివర్ ఎంత డ్యామేజ్ అయిందో? నిన్నటి రోజునే ఒక గొప్ప దైవజనుడు చనిపోవటం దుఃఖకరం అనిపించింది. నాకేందో అదొకలాగా అనిపిస్తుందండి. మంచి మంచి దైవ సేవకులందరూ నిండు వయసులో చచ్చిపోతున్నారు. గరిటెల ప్రకాష్ గారని ఏం దైవజనుడు అండి అసలు, ఏం దైవజనుడు! యవనస్తుడే, 44-45 సంవత్సరాలు అంతే. ఎవరినైనా నోరు మోపించేస్తాడు. అలాంటి అభిషేకం ఉందా దైవజనుడి దగ్గర? కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అయ్యి చనిపోయాడు మనిషి. సురేష్ అయ్య కిడ్నీ లివర్ పాడైపోయి చనిపోయాడు. ఎస్సన్న కిడ్నీ లివర్ గుండె పాడై చనిపోయాడు. వాళ్ళకి నిద్ర లేకండి, తిండి లేక, సరైన టయానికి భోజనం లేక. మీకు తెలుసా, రాత్రులు మీటింగ్కి వెళ్తానా, ఏ ఒక్క చోటు కూడా పోంచాను, వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఒకవేళ వాళ్ళని పెడితే, బలవంతం చేస్తే, వాళ్ళు వేసే ఘాటు, వాళ్ళు వేసే అక్కడ తింటే అమ్మో బాబోయ్, అర్ధరాత్రి 12, 2, 1 గంట ఏం తింటాం. ప్రకాష్ గారు మరణించారన్న వార్త ఇటీవల కాలంలో ఆయన ఎంతమంది చనిపోయారు. ప్రవీణ్ గారికి ఎంత వాక్చాతుర్యం ఉండేదో, ఈ గరిటెల ప్రకాష్ గారు కూడా అదే రేంజ్. క్రైస్తవ్యానికి ఒక ఎన్నుముకలు అంటారు వీళ్ళు. అరే నిండు వయసులో చనిపోతుంటే, మొన్నటితో బాగానే ఉన్నాడు, చనిపోయాడు. నాకు అనిపిస్తుంది, దేవుడు సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నాడా? ఇన్ని సంవత్సరాలు బోధించిన దేవుడు ఇక ఏళ్ళలో మార్పు రావట్లేదని అందుకే బైబిల్లో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, కీడుకు ముందట నీతిమంతులు వెళ్ళిపోతారట, నీతిమంతులు కొనుక్కోబడతారట. పరిశుద్ధమైన దైవ సేవకులందరూ భూమి మీద నుండి వెళ్ళిపోతున్నారు. మరి ఏంటి సంఘం పరిస్థితి? అసలు సంఘానికి కలవరం లేదండి. నాకు ఒక్కొక్క దైవజనుడు చనిపోతున్నప్పుడు అసలు సంఘం పరిస్థితి ఏంటని భయం వేస్తుంది నాకు. భూమి మీద ఉన్న సంఘం ఏమైపోతుంది? దేవుడు విడిచిపెట్టేస్తున్నాడా? ప్రధానత్వం కోల్పోతుందా సంఘం? భయం అనిపిస్తుందండి. నా లివర్ ఎంత డ్యామేజ్ అయిందో మీకు తెలుసా? స్వాంజిలాగా ఉంటుంది లివర్ ఎవరిదైనా. నా లివర్ గట్టి పడిపోయింది, అంటే పని చేయట్లేదు. అది పని చేయటానికి రోజుకి పని చేయటానికి కాదు, అది పని చేసేదాన్ని ఈ ట్యాబ్లెట్లు పని చేయటానికి. ఒక్కొక్క ట్యాబ్లెట్ వచ్చి చాలా ఖర్చు. దాన్ని వేసుకున్న కానుండి నీరసం వచ్చేస్తే నా లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. తాగిపోతాడుగా లివర్ పాడవుద్ది, మాకెందుకు లివర్ పాడైంది? పాడైపోయింది. ఆ లివర్ పాడవటం వల్ల లివర్ ఒత్తిడి ఏమవుతుందని కిడ్నీ మీద పడి కిడ్నీలో నుండి ప్రోటీన్స్ అన్నీ లీక్ అయిపోతున్నాయి. అంటే కిడ్నీ ప్రోటీన్స్ని ఒడికట్టి శరీరానికి పంపించాలి, శక్తినిస్తాయి. కానీ శక్తి మన ఆహారం తిన్నప్పుడు ప్రోటీన్స్ అన్నిటినీ శక్తికి ఇవ్వాలి. కానీ ప్రోటీన్స్ శరీరం తీసుకుంటలేదు, కిడ్నీ వదిలేస్తుంది, ఫిల్టర్ చేయట్లేదు. దానివల్ల తిన్న ఆహారం శక్తి ఇవ్వట్లేదు. అయినా 50 రోజుల్లో అలుపెరగకుండా
ఉపవాసాలు చేస్తే ఆయన వదిలిపెడతాడా? ఆశీర్వదించడా? ఆశీర్వదించడా? చూస్తున్నాడుగా. ఈ శుభవేళ దైవ సేవకులు కొనిపోబడుతున్నారండి. నీతిమంతులు వెళ్ళిపోతున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుడు కాపాడుకోలేడా? కాపాడుకుంటాడు, కానీ వద్దనుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎట్టంటి వాళ్ళు ఎందుకు వెళ్ళి ఎక్కడ దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. కాబట్టి కడవరి దినాల్లో మనం ఒక ఆశ్చర్యమై దేవుని కొరకు ప్రార్థన పోరాటాలు చేసేవారు అవ్వాలి. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.